ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామావిత్రియావతు వేదవాతస్య వర్తని మురోరుష్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే శతధారముత్సమక్షీయమాణం విపశ్చితం పితరం వక్త్వా నాం మేళిం మదంతం పిత్రోరుపస్థేతం రోదసీ వివృతం సత్యవాచం. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్య సుఖప్రదం బుధపామరసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామ శంకరాన్ వ్యాఖ్య విజయేంద్ర సరస్వతీ శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రభం. సత్యనారాయణ క్షేత్రాత్ సత్యవ్రతముపాగమాత్ ఆశ్రయే కామకోటీశం సత్యశ్రీ చంద్రశేఖరం. సహజంగా ఏ కథలు లోకంలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తాయంటే ఒక సామాన్యుడు ఉన్నత స్థితులను సాధించినవి. అలాంటి ఒక సామాన్య దిగువ స్థాయి కుటుంబంలో పుట్టి అపర కోటీశ్వరుడిగా ఎదిగిన ఒక వ్యక్తి కథే ఇది. ఓ కథ చెబుతూ ఆ కథ ముగిసే సమయంలో ఒక మాట అంటారు, కథ కంచికి మనం ఇంటికి అని. కానీ ఈ కథ కంచి నుంచే ప్రారంభమైంది, కంచితో పాటే నడుస్తుంది, కంచితో మమైకమైనది. సుమారుగా అది 1960 సంవత్సరాల కాలంలో కంచి పరమాచార్య స్వామివారు లోక కళ్యాణం నిమిత్తంగా సంచారం చేస్తూ దక్షిణ కర్ణాటక పుత్తూరు బడగన్నూరు గ్రామం చేరారు. అక్కడ పరమాచార్య స్వామి ప్రసంగిస్తూ ఒక విషయాన్ని అక్కడున్న వారికి చెప్పారు. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేషామధికో విశేషః ధర్మేణ హీనాః పశుభిః సమానాః అని. లోకంలో ఆహారము, నిద్ర, భయము, మైథునము అనేవన్నీ పశువులకు మనుష్యులకు సమానమే. కానీ మనుషులకు మాత్రం దానికన్నా ఒక విశేషమైన గుణం ఉన్నది, దాని ధర్మాచరణ. ఆ ధర్మాచరణ గనక చేయకపోతే మనిషికి పశువుకు భేదం లేదు. కాబట్టి ఆ ధర్మాన్ని మనం నిలపాలంటే వేదమే మూలం, వేదోఖిలం ధర్మమూలం అని చెప్పి అక్కడ పరమాచార్య స్వామి వారు అక్కడ ప్రసంగిస్తూ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ మాటలకు ఒక స్త్రీ ఎంతో ప్రేరణ పొందింది. కానీ ఆమెకు ఒక్కగానొక కూతురు మాత్రమే. ఆ కుమార్తె పేరు రుక్మిణి. ఆమెకు చందుకూడ్లు హొసమనే నారాయణ శర్మ అనేటువంటి ఒక రైతు కుటుంబీకునితో వివాహం జరిగినది. వారికి 7 సంతానం: బాలకృష్ణ భట్, వెంకటరమణ భట్, నాగవేణి, లక్ష్మీదేవి, సర్వేశ్వరి, విష్ణు భట్, రత్నాకర భట్. ఆ 7 ఆఖరి సంతానమే మన ఈ కథకు నాయకుడు రత్నాకర భట్. అయితే చిన్న వయస్సులోనే, అంటే కేవలం పుట్టిన సంవత్సరం లోపే తల్లిగారైన రుక్మిణి గారు మరణించడంతో అమ్మమ్మ దేవకియే తల్లిగా పెంచింది. మహాస్వామి వారి ద్వారా పొందిన ప్రేరణ ఆమె మనసులో రత్నాకరతోనే తీరాలని ఆమె కోరుకుంది. దానికి విధి తోడైనట్లుగా నారాయణ శర్మ గారి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారాయి. కుటుంబ పోషణే కష్టంగా ఉన్న సమయంలో అమ్మమ్మ దేవకి మనుమలు విష్ణు భట్టు మరియు రత్నాకర భట్లకు ఉపనయనం జరిపి వేదాధ్యయనం నిమిత్తం పాఠశాలలో జరిపించడం చేత అటు వారికి మార్గం చూపినట్లుగా, ఇటు మీకు ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు కలుగుతాయని చెప్పడంతో తండ్రి నారాయణ శర్మ గారు దాన్ని అంగీకరించారు. అలా రత్నాకర శర్మ గారి ఉపనయనం కంచి మఠంలో పరమాచార్య స్వామి వారి ఆదేశంతో బ్రహ్మశ్రీ చంద్రవాద్యార్ మరియు బ్రహ్మశ్రీ అప్పాకుట్టి వాళ్ళ ఆధ్వర్యంలో దూరపు బంధువు శ్రీరామ అన్నాని
రత్నాకర్ గారు పిలుచుకునేటువంటి వారు పీటల మీద కూర్చొని ఉపనయనం జరిపించారు. వృద్ధ వాక్యామృతం పీత్వా తదుక్త మనుమాన్యచ అన్నట్లుగా పెద్దల మాట ఔషధమే కాదు అమృతం కూడా అని భావించి వేదాధ్యయనం ప్రారంభించారు రత్నాకర శర్మ గారు. అక్కడ నుండి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆదేశం సంహిత బ్రహ్మశ్రీ చంద్రువాద్యార్ వద్ద ప్రారంభించి బ్రహ్మశ్రీ రామస్వామి ఘనపాటి వారి వద్ద, బ్రహ్మశ్రీ టిఎస్ స్వామినాథన్ వారి వద్ద, బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద అధ్యయనం చేశారు. ఆ సమయంలోనే మహాపురుషులు కారణజన్ములు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు పూర్వాశ్రమంలో వారితో కలిసి అధ్యయనం చేసే మహాభాగ్యం వీరికి లభించింది. బ్రహ్మశ్రీ గణేష్ గారు మరియు బ్రహ్మశ్రీ రంగరాజన్ గార్ల వద్ద పదక్రమాల అధ్యయనం పూర్తి చేశారు. దానాది ధర్మ క్రియతే ధనేన ధనేన ధన్యా ధనమాప్నువంతి ధనైర్వినా కామ కథైవ నాస్తి అని క్షేమేంద్రులు చెప్పినట్లుగా ధనం చేతనే ధర్మము, అర్థము, కామములు నెరవేరబడతాయి. కాబట్టి వేదపారాయణ, పురోహితము ఇత్యాది కార్యక్రమముల కొరకు కుంభకోణము, చెన్నై, బొంబాయి ఇత్యాది ప్రాంతములలో కొంతకాలం జీవనం సాగించారు. కానీ విపది ధైర్యం అథాభ్యుదయే క్షమ సదసి వాక్పటుత యుధి విక్రమ యశసి చ అభిరతి వ్యసనం శ్రుతౌ ప్రకృతి సిద్ధం ఇదం హి మహాత్మనాం అన్నట్లుగా విపత్తుల యందు ధైర్యం, అభ్యుదయమునందు ఓర్పు, సభయందు వాక్పటుత్వం, యుద్ధము యందు పరాక్రమం, యశస్సు యందు అభిరతి, వేదము యందు జిజ్ఞాస అనే వ్యసనములు మహాత్ములకు ఇది ప్రకృతి సిద్ధం అన్నట్లుగా వారి ప్రయాణం మరలా వేదం వైపు మరలింది. అనగా జట, ఘన మరియు ఋగ్వేద ప్రాతిశాఖ్య వికృతి లక్షణ సంగ్రహం అధ్యయనం చేయాలని మరలా పరమాచార్య మహాస్వామి వారిని కోరగా వారి సూచన మేరకు ఇరువురు స్నేహితులు బ్రహ్మశ్రీ బివి సూర్యనారాయణ భట్ మరియు దామోదర్ భట్ గారులతో కలిసి వేదభాష్యమణి బ్రహ్మశ్రీ రాధామంగళం బాలసుబ్రహ్మణ్య ఋగ్వేద సలక్షణ ఘనపాటి వారి వద్దకు వెళ్ళారు. దేవీం వాచముపాసతే హి బహవః సారంతు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల క్లిష్టౌ మురారిః కవిః అబ్ధిర్లంఘిత ఏవ వానరభటైః కింత్వస్య గంభీరతాం ఆపాతాళ నిమగ్న పీవరతనుః జానాతి మంథాచలః. రామరావణ యుద్ధ సమయంలో వానరములు సముద్రాన్ని దాటాయి సత్యమే, కానీ ఆ వానరములు సముద్రపు లోతును ఎరుగవు. ఆ లోతు కేవలం మంధర పర్వతానికి మాత్రమే తెలుసు. లోకంలో ఎంతోమంది వేదాధ్యయనం చేస్తారు, కానీ దానిలో విషయమును పరిపూర్ణంగా అధ్యయనం చేసిన వారు కొందరే ఉంటారు. మంధర పర్వతం చిలికే సమయంలో అది జారి సముద్రంలో పాతాళం వరకు మునిగింది. కాబట్టే ఆ సముద్రం లోతు మంధర పర్వతంకి మాత్రమే తెలిసినట్లుగా బ్రహ్మశ్రీ రాధామంగళం బాలసుబ్రహ్మణ్య ఘనపాటి గారు ఋగ్వేద సముద్రం ఆమూలాంతం ఎరిగిన వారే కాక విద్యార్థుల స్థాయికి అంతకంతకు దిగి వారికి బోధించేవారు. ఆ విధంగా వారి నుంచి ఋగ్వేద సలక్షణ ఘనాంతం పూర్తి చేసి కొంతకాలం కంచి ఇత్యాది ప్రాంతముల యందు విద్యార్థులకు పాఠాలు చెప్పారు రత్నాకర భట్ గారు. విద్యాబంధుజనో విదేశ గమనే అన్నట్లుగా వారికి దూర ప్రాంతమైనప్పటికీ కూడా బ్రహ్మశ్రీ విరూపాక్షం కౌండిన్య గారు, బ్రహ్మశ్రీ విరూపాక్షం శ్యావాశ్వ మహర్షి గారు, బ్రహ్మశ్రీ యనమండ్ర మల్లేశ్వర శాస్త్రి గారుల సహకారంతో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 15 ఏప్రిల్ 1994లో వేదపారాయణదారుగా నియమింపబడి ఉద్యోగంగా కాక స్వామి సేవ అని భావించారు రత్నాకర శర్మ గారు. దేవతా పితృభృత్యానామతిథీనాంచ పూజనం నపుంభిశక్యతే కర్తుమృతే భార్యాంద్రుపాత్మజ. దేవపూజ, పితృపూజ, భృత్యులను అతిథులను ఆదరించడం భార్య లేకుండా పురుషులే చేయడం పొసగదు. కాబట్టి గృహస్థాశ్రమం స్వీకరించడం కొరకు దూరపు బంధువుల సమాచారంతో విజయవాడలో నివసిస్తున్న బ్రహ్మశ్రీ ముద్రాడి శ్రీనివాస్ శర్మ మరియు శ్రీమతి ముద్రాడి శ్రీనివాస రమాదేవి దంపతుల
12వ సంతానమైన జయలక్ష్మిని వివాహం కొరకు కోరారు. కాగా దైవభక్తి, సదాచార సంపన్నులు, పండితులు అయిన ముద్రాడి శ్రీనివాస శర్మ గారికి వేదములన్నా, వేద పండితులన్నా అమితమైన అభిమానం. కానీ వారు అప్పటికే కాలం చెంది ఉన్నారు. కానీ వారు వారి కుమార్తెకు వేద పండితునితో వివాహం జరిపించాలని కోరిక రత్నాకర భట్ గారి వల్ల నెరవేరినదని వారి కుటుంబ సభ్యులందరూ భావించి వారికి వివాహం జరిపించారు. యౌచ భార్యాచ భర్తాచ పరస్పర మనువ్రతౌ తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగతం. భార్యను భర్త అనుసరించాలి, భర్తను భార్య అనుసరించాలి. ఏ భార్యాభర్తలు ఒకరినొకరు తప్పక అనుసరించి ఉండే దీక్ష వహించి ఉంటారో అప్పుడే వారికి ధర్మార్థ కామములనే పురుషార్థములు 3 సిద్ధిస్తాయి. ఆ విధంగా అప్పటికే డిగ్రీ పూర్తి చేసి భరతనాట్య ప్రావీణ్యతను పొంది అధ్యాపకురాలుగా ఉద్యోగం చేస్తూ ఉండి కూడా శ్రీమతి జయలక్ష్మి గారు గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి భర్తకు తోడే జీవనాన్ని సాగించారు. సెప్టెంబర్ 8, 1996లో శ్రీనివాస శర్మ సంతానం వీరికి కలిగింది. పండితేవాపి మూర్ఖేవా దరిద్రేవా శ్రియాన్వితే దుర్వృత్తేవా సువృత్తేవా మృత్యో సర్వత్ర తుల్యత అన్నట్లుగా వారి జీవితంలో ఊహించని ఒక పెద్ద కష్టం 2వ మగ శిశువు పుట్టిన వెంటనే మరణించుట. అయినప్పటికీ వారు దుఃఖమును అధిగమించి గురువుగారు శ్రీ రత్నాకర శర్మ గారు, శ్రీమతి జయలక్ష్మి గారుల దంపతులు విద్యార్థులందరినీ వారి కన్నబిడ్డల్లాగా ఎంతో ప్రేమానురాగములతో చూసుకునేవారు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఏనాడు ఆయన విడవని ధర్మం ఒక్కటే విద్యార్థులకు విద్య నేర్పించడం. ఆ ప్రకారంగా వారు ఎంతమందికి విద్యను నేర్పారో లెక్కలేదు. ఆ దక్షతలో వారికి పూర్తి సహకారం వారి ధర్మపత్ని శ్రీమతి జయలక్ష్మి గారు. ఆ విధంగా వారి వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు నేడు ఆంధ్రదేశంలో ప్రముఖమైన దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ, సింహాచలం, అన్నవరం, తలుపులమ్మలోవ, శ్రీకాళహస్తి, అరసవల్లి ఇత్యాది ప్రముఖ దేవాలయాలలో వేద పండితులుగా పనిచేస్తూ గురు కటాక్షం చేత గొప్ప స్థితులను పొందినారు. కేవలం స్వదేశంలోనే కాక విదేశాలలో సైతం వారి శిష్యులు గొప్ప కీర్తిని పొందినారు. ఇదంతా వారి గొప్పతనమే అని చెప్పుటకు ఎటువంటి అతిశయోక్తి లేదు. యఃప్రీణయేత్ సుచరితైః పితరం స పుత్రః. ఎవరైతే తన మంచి పనుల చేత తండ్రిని ఆనందింపజేస్తారో వాడే పుత్రుడు అని అన్నట్లుగా వీరి కుమారుడు కూడా వీరి మార్గాన్ని అనుసరించి శ్రీనివాస శర్మ ఋగ్వేద సులక్షణ ఘనాంతం వారి తండ్రి వద్దన అధ్యయనము చేసి దేవాదాయ శాఖలో వేద పారాయణదారుగా ఉద్యోగాన్ని పొందడమే కాక ఎంతోమందికి విద్యను నేర్పుతూ తండ్రి కీర్తిని ఇంకా విస్తరింపజేస్తున్నారు. శ్రీనివాస శర్మ గారి భార్య శ్రీమతి రామసురేఖ కూడా అత్తగారిలా భర్తకు సహకరిస్తూ ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. రత్నాకర శర్మ గురువు గారి జీవితంలో ఇంకొక గొప్ప మహాద్భుతం ఏమిటంటే కారణ జన్ములైన శ్రీ 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 కంచికామకోటి పీఠం ఉత్తర పీఠాధీశ్వరులైన శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు పూర్వాశ్రమంలో వీరి వద్దనే బాల్యం నుండి ఉండి సలక్షణ ఘనాంతం వరకు ఆయనకు అధ్యాపన చేసే భాగ్యం వీరికి లభించింది. ఇది అనన్య సామాన్యమైనది. అయన్నిజ పరో వేతీతి గణన లఘుచేతస ఉదార చరితానాంతు వసుధేక కుటుంబం అన్నట్లుగా వీరు నావారు, వారు పరాయివారు అనే భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూడడమే కాక అందరినీ ఆదరించే వీరి సుహృదయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరి సంపదలలో ఒకటి స్నేహం. చిన్ననాటి నుండి వారి స్నేహితులైన శ్రీ గణేష్ గారు, శ్రీ శంకర్ గారు, బివి సూర్యనారాయణ భట్ గారు, గోవింద్ర ప్రకాష్ భట్ గారు, సత్యప్రకాష్ భట్ గారు, దామోదర భట్ గారు, వీరికి ఉపనయనం జరిపించిన శ్రీరామ్ భట్ గారు ఇంకా అనేక మంది మిత్రులను నిరంతరం స్మరించుకునే గొప్ప గుణం శ్రీ రత్నాకర శర్మ గారిది. సుహృదయం, దయ, కరుణ, స్నేహం, సౌశీల్యం వీరి సంపదలు. కరే శ్లాఘ్యస్త్యాగ శిరసి గురుపాదత్ ప్రణయిత ముఖే సత్యావాణి విజయి భుజయో వీర్యమతులం హృది స్వచ్ఛావృత్తి శ్రుతం అధిగతంచ శ్రవణయో వినాపి ఐశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదం.
చేతులకు దానము, శిరస్సుకు గురుపాద ప్రణామము, వాక్కునకు సత్యం పలుకుట, భుజములకు వీర్యత్వము, నిష్కల్మషమైన హృదయము, చెవులకు శాస్త్రములు వేదములు వినుట, మహాత్ములకు ఇది ఏ సంపద. అటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ రత్నాకర శర్మ గారు మరియు శ్రీమతి జయలక్ష్మి దంపతులు. కాబట్టే వీరిని అపర కోటీశ్వరులు అనడానికి కారణం. ఇటువంటి మహోన్నతమైనటువంటి దంపతులు నేడు జరుపుకుంటున్నటువంటి షష్ఠ్యబ్ది పూర్తి ఉగ్రరథ శాంతి మహోత్సవంలో ఆ పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము, ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము ఎల్లవేళలా ఈ దంపతులు మరియు ఈ కుటుంబ సభ్యులు నిరంతరం పొందాలని మనందరం కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.